హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి దేరంగ్లవన్. ఈరోజు చికెన్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికి నేను 2 kg చికెన్ తీసుకున్న, కడుక్కున్న తర్వాత ఉప్పు ఇంకా పసుపు వేసి దాన్ని ఒక ½ an hour వరకు మ్యాగ్నేట్ చేయాలన్నమాట. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. చికెన్ మంచిగా కలుపుకొని తర్వాత కడాయి పెట్టుకొని ఇక్కడ నేను చూపించినవన్నీ తీసుకోవాలి. మెంతులు, లవంగాలు, ఇలాచి, చెక్క అండ్ ఇందులో వచ్చేసి జీలకర్ర, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకొని ప్యాన్ పైన వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు తీసుకొని చల్లార పెట్టుకోవాలి దాన్ని. అదే కడాయిలో చికెన్, మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఏమీ వేయొద్దు అనమాట. కొద్దిసేపు తర్వాత నేను చూస్తూ ఉంటా, దానంతలో అదే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఇది ఫ్రై అవుతూ ఉంటే దాంట్లో నుంచి వాటర్ వస్తుంటాయి అన్నమాట. మధ్యలో మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తుంటుంది. ఈలోపు మనము చల్లార పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది మిక్సీ పౌడర్ వచ్చేసి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఫైన్ పౌడర్, మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చాపెక్కగా కాకుండా నేను చూపించిన విధంగా ఉండాలన్నమాట. ఇంట్లో మనం ఆయిల్ ఏమి వేయం కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. చూడండి, ఈ వాటర్ చూసారా, నేను ఏం వాటర్ వేయలేదు మరియు ఆయిల్ కూడా వేయలేదు. చికెన్లో నుంచి వాటర్, అది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రైగా అయిపోవాలన్నమాట. దాన్ని మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను కలుపుతూ ఉన్న ఒక 15 minutes తర్వాత మొత్తం చికెన్ మొత్తం డ్రై అయిపోయింది. చూడండి, ఇలా డ్రై అయిపోవాలన్నమాట. చికెన్ పచ్చడికి ఇలా డ్రై అయిపోయింది. ఇలా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోవాలి. తర్వాత మనం కడాయి పెట్టుకొని ఇది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలానే మొత్తం మనం పోసి పెట్టుకోవడానికి కూడా కావాల్సినంత ఆయిల్ ఒకటేసారి వేసేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన చికెన్ని అందులో మెల్లమెల్లగా వేస్తూ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, డీప్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని మనం ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకొకటి, అది చిల్లుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఫ్రై చేస్తూ ఉండండి. అంటే నేను చాలా పెద్ద ప్రాసెస్ అని ఎందుకన్నాను అనమాట అంటే, టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అది డీప్ ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి టైం చాలా పడుతుంది. అలా మనం మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే తీసుకుంటే మన పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట. చాలా రోజులు నిలువ ఉంటుంది. మధ్యలో మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత చూడండి ఎంత ఈ కలర్లో రావాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని మనం పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏంటంటే పచ్చి వాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. దానికి 5 minutes దాకా టైం పడుతుంది. ఎందుకంటే పచ్చి వాసన స్మెల్ అంతా బాగా వెళ్ళిపోవాలన్నమాట. దానికి ఆయిల్ సరిపోతుంది. ఈ చికెన్ పికిల్కి అయితే సరిపోతుంది. పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత మనం దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ పీసెస్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా మనం కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలి. మొత్తం టోటల్గా స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు చూసి వేసుకోవాలి. ఆల్రెడీ వేసుకున్నాం కదా మనము. పసుపు వేసుకున్న తర్వాత కారం మనము మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను కొంచెం తక్కువే వేసుకున్నాను.
మీకు ఎంత సరిపోతుందో అంత టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, ఏం పర్లేదు. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఇవి కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. కారం దానికి పట్టేంత వరకు కలపాలి. తర్వాత నిమ్మకాయలు ఇప్పుడు 2 kgsకి వచ్చేసి నాకు 4 లెమన్స్ పట్టాయి అన్నమాట. ఆ లెమన్స్ మనం తీసుకొని ఇత్తులు అవన్నీ తీసేసుకొని దాన్ని ఒక గిన్నెలో పిండుకొని తీసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత నేను ఆ ఫ్రై ఎలా వచ్చింది అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది అనమాట అంటే ఈ నురుగు వస్తుంది కదా, ఈ నురుగు వచ్చింది అంటే మనకు ఆ కారం అనేది అందులో ఉడికిపోయింది అనమాట. ఉడికిపోయింది అంతే. పొయ్యి ఆఫ్ చేసుకొని అది చల్లగైన తర్వాత ఆ నిమ్మరసం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పీసెస్కి మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. అంతే, చికెన్ పికిల్ రెడీ. మనం వేడివేడి అన్నంలో తినొచ్చు, తింటూ ఎంజాయ్ చేయొచ్చు.